గాయ్స్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే సూపర్ సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి లేక్ ఫ్రంట్ పార్క్ అయితే వచ్చామన్నమాట ఇది ఎక్కడ అంటే ఖైరతాబాద్ సైడ్ సో మనం ట్యాంక్ బండ్ అంటే మనం నడుచుకొని కూడా వెళ్ళగలము ట్యాంక్ బండ్కి ఈ పార్క్ కొంచెం దగ్గరే సో మనం నడుచుకొని అయితే వెళ్ళొచ్చు ఇంకోటి నేనైతే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను మీరు ఈ పార్క్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఎవరైనా ట్యాంక్ బండ్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి సో తప్పకుండా ఈ పార్క్ అయితే వచ్చే ఉంటారు సో మీరైతే కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి సో ఈ పార్క్ ఎలా ఉంటుందనేది సో నేనైతే ఫస్ట్ టైం కాబట్టి వచ్చాను సో నేను మమ్మీ ఇంకా వ్లాగ్ కోసం అయితే వచ్చాము మీకైతే చూపిద్దాం అనేది కొంతమంది చూడరు కాబట్టి కొంతమంది వెళ్ళలేకపోయినా కూడా మేమైతే వ్లాగ్ అయితే చేస్తున్నాము మీకోసం సో ఇంకా మా షన్నుగాడు నేను మమ్మీ ఇంకా చాలా అంటే మేము ఎగ్జైటింగ్ అవుతున్నాం మరి ఈ పార్కులు ఎలా ఉంటుంది ఏంటి మరి ఏది విశేషం అనేది చూడాలి మరి పార్క్కి లోపలికి వెళ్ళి టికెట్ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీతో వెళ్తే 100 రూపీస్ మనం సింగిల్గా వెళ్తే 50 రూపీస్ అయితే తీసుకుంటారు అనమాట లోపలికి వెళ్ళగానే ఇంకా ఎంత పెద్దగా ఉంటుందని చూడాలి సో పైన చూసారా బ్రిడ్జ్ అయితే చూసారు సో బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట ఇంకా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అక్కడ కొంతమంది ఏంటంటే రీల్స్ అయితే చేయడానికి ఉంటుంది చాలా బాగుంటుంది బెస్ట్ ప్లేస్ అంటే ఇక్కడ లేక్ పార్క్ అనేది చెప్పాలి ఎందుకంటే ఇక్కడ వీడియోస్ తీయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా వీడియోస్ అయినా షూట్ అయినా తీసుకోవాలనుకుంటే ఇక్కడైతే తప్పకుండా తీసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే మా మమ్మీకి అండ్ మా షన్నుగాడికి ఇద్దరికి ఇంకా కొత్త ప్లేసులకి ఎక్కడైనా పార్కులైనా ఏదైనా సరే వెళ్ళాలి అంటే చూడాలి అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో వాడైతే రెడీ అయిపోతాడు ఎక్కడికైనా సరే మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోదాం మనం బయటకు మంచి ప్లేసెస్కి వెళ్దాము కొత్త ప్లేసెస్కి వెళ్దాము వెళ్ళిన ప్లేస్కి వద్దు మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్దాం అన్నట్టుగా వాడైతే గుంజుకుంటాడు అందుకే ఇంకా మంచి కొత్త ప్లేస్కి అయితే వచ్చాము వ్లాగ్ కూడా మీకోసమే చేస్తున్నాం అనమాట సో మీకు అయితే ఇది తెలిసే ఉంటుంది సో ఖైరతాబాద్ సైడ్ కాబట్టి నెక్లెస్ రోడ్ సో పక్కన జెల్విఆర్ అది కూడా ఉంది అది కూడా వెళ్దాం అనుకున్నా సో ఆ వ్లాగ్ అయితే తప్పకుండా తీస్తాను సో ఇప్పుడు టైం లేదు సో అందుకే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఈ లేక్ పార్క్ అయితే ఎప్పుడు చూడలే అనుకుంటాం మేము సో అందుకే ఫస్ట్ టైం కాబట్టి మేమైతే తీస్తున్నాము ఇంకా మా షన్నుగాడు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వాడు మా దగ్గర అస్సలు ఉండడం లేదనమాట సో ఉరుకుతూనే ఉన్నాడు వాడు ఇంకా ఎలా ఉరుకుతున్నాడు అంటే చూసారు కదా చూడండి ఎలా ఉరుకుతున్నాడు వాడైతే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాడైతే వాడికి నచ్చినట్టుంది తొందరగా ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఏనుగు పిల్ల ఉందంట మన నాకైతే కనిపిస్తుంది మన ఏనుగు పిల్లలా కనిపిస్తుందా నాకు ఏనుగు ఏనుగు పిల్లనా అది నాకు అట్లా కనిపించట్లేదే అవునవునవును చిన్నగా అనిపిస్తుంది నాకైతే పందిపిల్ల కనిపించదు సో బాగుంది లొకేషన్ అయితే సో ఎవరు లేరు అసలు ఖాళీ ఉంది ప్లేస్ అయితే చాలా ఖాళీగా ఉంది సో చాలా బాగుంది నాకైతే నచ్చింది అన్నమాట
అంటే ప్లేస్ అయితే చాలా బాగుంది. సో కొంతమంది ఇంకా చాలా మందిలో వస్తూ ఉంటారు. సో జనాలు అయితే యాక్చువల్గా చెప్పాలంటే నైట్ అయితే చాలా బాగుంటారు అనమాట. ఎందుకంటే లైట్స్ వేసి ఆన్ చేస్తారనమాట, అది కూడా చూపిస్తాను. సో నైట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. సో ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ బ్రిడ్జ్ పైన ఇంకా లైట్లు పెడుతూ ఉంటారు అనమాట. సో ఆ లైట్ ఇంకా బాగుంటూ ఉంటుంది. ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ లొకేషన్. సో ఇంకోటి ఏంటంటే ఇంకా రీల్స్కి అండ్ ఏదైనా వీడియో షూట్కైనా దేనికైనా సరే సో ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది. విజిట్ అయితే తప్పకుండా అయితే చేయండి. సో అడ్రస్ అయితే చెప్పాను కదా, హుస్సేన్ సాగర్ సైడే ఉంటుంది. సో అంటే దూరం అయితే అస్సలు ఉండదు, పక్కనే మనం నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. అది కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఇది కూడా ఎంజాయ్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. సో రెండు పెట్టారనమాట, చాలా బాగుంది. కానీ ఈ పార్క్ అయితే చాలా బాగుంది. సో వస్తుంటారు జనాలు అయితే, నైటే వస్తుంటారు అనమాట. మార్నింగ్ మధ్యాహ్నం అంతా ఎవ్వరు ఉండరు. సో నైట్ అయితే చాలా మందిలో వస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే మీరు నైట్ అయితే గమనించండి. సో చాలా మంది నైటే అంటే నైట్ పూటే బాగుంటుంది అనమాట ఇక్కడ, ఎందుకంటే లైట్స్ ఆన్ చేస్తూ ఉంటారు చెప్పాను కదా. సో ఆ లైట్ ఇంకా ఫొటోస్ తీయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. నచ్చింది, బాగానే ఉంటుంది. ప్రశాంతంగా మనం ఉండాలనుకుంటే ఇక్కడికైతే రావచ్చు అయితే అనుకుంటున్నాను. సో ప్లేస్ అయితే బాగుంది, ఆడుకోవడానికి అయితే పిల్లలకి అయితే చాలా బాగుంటుంది అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు మంచిగానే. ఏదైనా బర్త్డే పార్టీస్ ఏమైనా ఉంటే కేక్ కట్ చేయడానికి కూడా ఇక్కడ అంటే ఉంటుందేమో పర్మిషన్ అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ బాగుంటుంది ప్లేస్, రీల్స్ ఎక్కువగా షూట్ అయితే తీస్తారు అనుకుంటున్నాను. పార్క్ అయితే చాలా బాగుంటుంది. సో విజిట్ అయితే చేయండి, మరి రండి. సో రీల్స్ చేసే వాళ్ళైనా లేకపోతే వీడియోస్ ఏమైనా తీసే వాళ్ళైనా ఇక్కడికి అయితే ప్లేస్ అయితే బాగుంటుంది. ఎవరైనా అనుకుంటారు కదా ప్లేస్ ఎక్కడ బాగుంటుందని, ఇక్కడ లేక్ పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఖైరతాబాద్ సైడే. ఇంకోటి ఇక్కడ మేమైతే పైనకైతే ఎక్కేసినాము. సో బ్రిడ్జ్ లెక్కనే ఉందనుకోండి. ఇంకా ఏమంటారు ఇది ఇక్కడ ట్యాంక్ బండ్కి అయితే కొంచెం హుస్సేన్ సాగర్కి అయితే కొంచెం దగ్గరలోనే ఉంటుందండి. సో ఎందుకంటే అక్కడ వాటర్ అయితే కనిపిస్తుంది కదా, అది చూసారా ట్యాంక్ బండ్. సో అక్కడ కనిపిస్తుందో లేదో మీకు, ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. సో మనం అక్కడ ట్యాంక్ బండ్ మనం అక్కడ బోట్ ఉంటుందా, బోట్ ఎక్కేటప్పుడు కూడా కనిపిస్తుంది ఫ్లాగ్. సో మీరు అనుకోవచ్చు ఇంకా ట్యాంక్ బండ్ సైడే ఉంటుంది. సో ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ ఉందంటే ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుంది హుస్సేన్ సాగర్ అయితే. సో మనం నడుచుకొని కూడా వెళ్ళొచ్చు, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు మనము. ఇంకా ట్యాంక్ బండ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మన ఈ లేక్ పార్కులో కూడా మనం ఇంకా వీడియోస్ తీసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఇంకా మనం చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నాను. చూసి సో ఈ ప్లేస్
సో ఇంకేంటంటే మేము తర్వాత ఇక్కడైతే ఒక షాప్ అయితే ఉంది. మేమైతే సమోసా అండ్ పఫ్ అయితే ఆర్డర్ పెట్టుకొని ఇంకా తింటున్నాం అనమాట. సో ఇదే షాప్ వచ్చేసి ఫ్రాంకీస్, స్ప్రింగ్ పొటాటోస్, ఇంకా మనకు కావాల్సినవి అయితే ఇంకా ఉంటాయి కదా. సో నేనైతే స్ప్రింగ్ పొటాటో అయితే తీసుకున్నాను అనమాట. సో తింటున్నా ఇప్పుడైతే సమోసా ఒకటి అండ్ ఇంకోటి అయితే నేను లైన్ చేస్తున్నా. చాలా బాగుంది. సో చీజ్ అయితే లేదని చెప్తున్నాను. ఇంకా నార్మల్గా ఇంకా మసాలాది అయితే బాగుంటుంది అంటే ఇంకా పేరి అయితే నేను తీసుకున్నాను. సో తర్వాత మా షన్ అయితే ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాడు అనమాట. వాడికి నచ్చింది అనుకుంటా. సో ఇంకోటి అయితే మమ్మీకి అయితే ఇస్తున్నాను. సో మమ్మీ టేస్ట్ చేద్దామని ఇంకా మమ్మీ టేస్ట్ అయితే చూస్తుంది. చాలా బాగుంది ఈ పొటాటో స్ప్రింగ్ అయితే అని చెప్పింది మమ్మీ. ఇంకా తర్వాత ఇంకా మమ్మీ అయితే మేమైతే తింటున్నాం. ఇంకా నేనైతే ఆకలిలో అయితే చాలా ఉన్నాను. తర్వాత లేస్ ప్యాకెట్ తెచ్చుకున్నాను. తర్వాత ఇది థమ్స్ అప్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా ఏమంటారు, సాయంత్రం అయింది కాబట్టి సో 5 దాటిన దానికి ఇంకా లైట్లు అయితే ఆన్ చేస్తారు కాబట్టి ఆ లైట్ ఆన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా షన్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. వాడు అసలు ఎప్పుడు వచ్చాడో అప్పటి నుంచి ఇంకా మమ్మల్ని అయితే పట్టించుకోవట్లేదు. వాడైతే ఇంకా ఆడుకోవడమే. ఇంకా వాడికైతే ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ అయితే అనుకుంటున్నాడు వాడైతే. ఇంకా పార్క్ అయితే అనుకోవట్లేదు వాడు. ఇంకా అలా ఉందంట వాడిదైతే. ఇంకోటి అయితే మేమైతే ఇంకా సాయంత్రం దాకా అయితే ఉన్నాము. ఇంకా చాలా బాగుంటుంది కదా, మీకు చూపిద్దామని ఇంకా లైట్స్ వేస్తే ఇంకెంత బాగుంటుంది అనేది ఇంకా చూపిద్దామని సో ఇంక ఇలా పెడతారనమాట. ఇక్కడ రీల్స్ చేసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. గాయస్ ఇదే మా బ్లాగ్ అనమాట. సో చిన్న పార్కే నేను ఏదో పెద్దగా అనుకున్నాను. సో చాలా బాగుంది అనుకోండి. లొకేషన్ మాత్రం సూపర్ అదుర్స్ అనమాట. సో నాకైతే నచ్చింది పార్క్ అయితే. సో గాయస్ ఇంకోటి వచ్చేసి బస్ చూసారు కదా, ఇది ఫ్రీ బస్ అనమాట. ఎవరైనా ఎక్కచ్చు అనమాట. సో ఇది టికెట్ అయితే ఉండదు, అసలు టికెట్ అయితే ఉండదు అనమాట, ఫ్రీ ఇది. సో ఎవరైనా ఎక్కచ్చు, ఎక్కడి దాకానే తీసుకెళ్తారంట. సో మేమైతే ఇంకా మేము వెళ్దాం అనుకున్నా కానీ మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆటో బుక్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళలేకపోయినాము. సో గాయస్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాం. బాయ్ బాయ్.